మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 4 ఆషాఢ అమావాస్య పరమ పవిత్రమైన రోజు, మహాశక్తివంతమైన రోజు. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కనుక దీనికి విపరీత శక్తులు ఉంటాయి. ఆషాఢ అమావాస్యకే చుక్కల అమావాస్య అని కూడా పేరు ఉంది. ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, ధనవర్షం కురుస్తుంది, అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఈ చెట్టును తాకితే చాలు దోషాలు మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఈ చెట్టును తాకటం వలన మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి, మీ సమస్యలు బాధలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది, ఈ దశ తిరిగిపోతుంది. కనుక అందరూ కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు తప్పక ఈ చెట్టును తాకండి. మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. సామాన్యంగా అమావాస్య ప్రతి నెల వస్తుంది, కానీ అమావాస్య ఆదివారంతో కలిసి చాలా అరుదుగా వస్తుంది. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది, కోరుకున్నంత ధనం వస్తుంది, డబ్బుకు లోటు అనేది రాదు, ధనం ప్రవాహంలాగా వస్తుంది, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు, అన్నమే తింటారు. కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది. అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు. ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు, అంతేగాని చీపురుతో తుడిచేవారు కాదు. కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు. ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది. కడుపు నిండా తినగలిగేవారు. మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. రోగాలనే కాదు, కొంతమందికి రోగాలేమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. అంటే మనశ్శాంతి లేకపోయినా, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా? తినలేము. ఇలా ధనం ఉన్నా కూడా సుష్టిగా తినలేకపోతూ ఉన్నాము. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది. ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో, ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, కడుపు నిండా తినగలుగుతారు. అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు. ఆ బియ్యం రమ్ములో ఆషాఢ అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరమైన సమస్యలు పోతాయి, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది. అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ రోజు కోసం చాలామంది క్షుద్ర పూజలు చేసేవారు, తాంత్రిక పూజలు చేసేవారు, సిద్ధులు, యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కొంతమంది బియ్యం మూట తెచ్చి
ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి. అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో ఆషాఢ అమావాస్య రోజు ఇది వేస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అంటే కొత్త వస్త్రాన్ని, ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి. జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 రూపాయల చిల్లరను వేయండి. చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో 11 రూపాయల కాయిన్స్ వేయండి. అంతా చిల్లరనే వేయండి. 10 రూపాయల కాగితాన్ని పెట్టవద్దు. రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలైనా సరే, 5 రూపాయల బిళ్ళలు, ఇలా అంతా చిల్లరే వేయండి. ఆ తర్వాత 7 లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి. లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక 7 లవంగాలను వస్త్రంలో వేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా 5 తొక్కతీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి. చెడుని తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక 11 రూపాయి నాణాలు, 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి, ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి. అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలకు పెట్టండి. బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి. అంతే. ఆషాఢ అమావాస్య రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది. కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు. కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను, వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. 11 రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి, లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి. తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఒకసారి వాడిన వస్త్రాన్నే 3 సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. ధనధాన్యాలకు లోటు రాదు. కనుక మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి. ఆషాఢ అమావాస్య రోజు కాకి కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు. 90 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం కనుక ఈరోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. ఆదివారము అమావాస్య తిథి కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తారు. ఈ రోజుకు 1000 సూర్యగ్రహణాల శక్తి ఉంటుంది. ఇది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వాలి. ఇలా ఆర్జ్యం ఇవ్వటం వలన చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. ఈ ఆదివారం అమావాస్య అనేది పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా పితృతర్పణాలు సమర్పించాలి. అంతేకాదు ఈ అమావాస్య రోజు మీ ఇంట్లోని చనిపోయిన పెద్దవారు మీ ఇంటి వద్దకు వస్తారు.
అది కూడా కాకుల రూపంలో వస్తారని పురాణాలలో చెప్పారు కనుక అమావాస్య రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తరమకూడదు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనబడితే ఇలా చేయండి చాలు, 90 నిమిషాలలో లక్షలు కాదు కోట్లు వస్తాయి. సమస్యలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ ఆషాఢ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాకులు మనకు రోజు కనిపిస్తూనే ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనుషుల మధ్యనే తిరుగుతూ ఉంటాయి కాకులు. కాకి కూడా గొప్ప జీవి. చాలామంది నల్లగా ఉన్నవారిని కాకిలాగా నల్లగా ఉన్నావు అని, గట్టిగా అరిచేవారిని కాకిలాగా అరుస్తున్నావు అని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ అది మహాపాపం. కాకి గురించి ఎప్పుడూ చులకనగా మాట్లాడకూడదు. కాకిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే వ్యర్థాలను హరించడానికి. భూమి మీద కాకులు లేకపోతే వ్యర్థాలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి జీవి వలన భూమికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. కాకి వలన కూడా భూమికి ఉపయోగం ఉంది. కాకులు చాలా గొప్ప జీవులు. అందుకే కాకులలో కూడా దేవతలను చూడమని మన గ్రంథాలు చెప్పాయి. కాకులు చాలా తెలివైన పక్షులు. కాకులు నల్లగా ఉంటాయి. నలుపును అపార శక్తికి, దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు. ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు. కొండలోనికి కుబేరుడు, లేడిలోనికి ఇంద్రుడు, నెమలిలోనికి వరుణుడు, యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరాలు ఇస్తారు. లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఉండేలాగా నెమలికి పింఛం ఇచ్చాడు వరుణుడు. కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవీ రావు అని అన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలను ఇచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాకులు అమావాస్య రోజు ఇంటి దగ్గరకు రావడాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు. అలా కాకులు వస్తే పితృదేవతలే వచ్చారని అర్థం. ఇలా అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు వస్తే లేదా అమావాస్య రోజు మీకు కాకి కనిపిస్తే ఆ కాకికి ఆహారం పెట్టండి. అంటే మీ ఇంట్లో ఏమి ఉంటే అవి ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ వేసి పెట్టండి. అన్నము, కూర లేదా అట్టు, ఇడ్లీ లేదా చెకోడీలు, స్నాక్స్ ఇలా ఏ పదార్థాలను అయినా సరే పెట్టవచ్చు. వీటితో పాటు గ్లాస్ నీళ్లను కూడా పక్కన పెట్టండి. ఇలా పెట్టిన ఆహారాన్ని కాకులు తినాలి. కాకులు ఆ ఆహారాన్ని తినటం వలన మీకు ఉన్న చెడంతా కూడా పోతుంది. మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కాకులకు ఆహారం పెడితే మీ పెద్దల ఆకలి దప్పికలు తీరుతాయి. అంటే పితృదేవతల ఆకలి దప్పికలు తీరుతాయి. వారు మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. ఇలా ఈరోజు కాకి కనిపిస్తే ఆ కాకికి ఆహారం పెట్టి 3 సార్లు ఓం నమఃశివాయ అని మనసులో అనుకోండి. ఇలా ఈ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు. మీకు ఉన్న కష్టాలు పోతాయి, దోషాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, లక్షలు కాదు కోట్లు వస్తాయి. 90 నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది. చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు.
మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు. ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను, పట్టికను, కలబంద మొక్కను, నిమ్మకాయలను మార్చుకునేవారు. అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు, లేదా కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు ఉంటాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. ధనవర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఆషాఢ అమావాస్య రోజు ప్రత్యేకంగా రావి చెట్టును తాకితే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. దురదృష్టం మీ నుండి దూరంగా పారిపోతుంది. మహారాజయోగం పడుతుంది. ఎందుకంటే ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు రావి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి. తర్వాత ఆ రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత 11 సార్లు రావి చెట్టును తాకండి. ఇలా ఈరోజు రావి చెట్టును తాకితే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక 11 సార్లు తాకండి. తర్వాత ఈ రావి చెట్టు కింద 1-2 నిమిషాలు కూర్చోండి. రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఇలా ఈరోజు చేస్తే మీ ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రక్రియ అంతా కూడా చేయలేని వారు జస్ట్ 11 సార్లు రావి చెట్టును తాకి ఆ తర్వాత 2 నిమిషాలు రావి చెట్టు దగ్గర కూర్చొని ఇంటికి వచ్చేస్తే చాలు. మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. ధనవర్షం కురుస్తుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. మీ శరీరానికి దివ్య శక్తులు వస్తాయి. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ రూపంగా హిందువులు భావిస్తారు. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లల్లో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువుని జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కూడా రావి చెట్టుపైనే ఉంటారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజు రావి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి.
పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు. అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే
వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఆషాఢ అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.